గర్భాలయంలో మూల విరాట్టు అయిన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా దర్శనమిస్తాడు. మూల విగ్రహమూర్తులు శ్రీకూర్మ పీఠంపై ప్రతిష్ఠింపబడి ఉండడం ఇక్కడి విశేషం. గర్భాలయంలో మూల విరాట్టు అయిన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా దర్శనమిస్తాడు. మూల విగ్రహమూర్తులు శ్రీ కూర్మపీఠంపై ప్రతిష్ఠింపబడి ఉండడం ఇక్కడి విశేషం. భద్రాచలంలోని విగ్రహాల వలనే గర్భాలయంలోని విగ్రహాలు త్రిదండి శ్రీ చినజీయర స్వామి వారితో 20 ఏళ్ల క్రితం ప్రతిష్ఠింపబడ్డాయి. ప్రాచీన విగ్రహాలు సమర్థ రామదాసు గారిచే ప్రతిష్ఠింపబడినవని కథనం. గర్భగుడి ఆగ్నేయ భాగంలో రాతి మంటపం ఆలయ పాకశాల, ఆలయం వెనుక భాగంలో వాయవ్య దిశలోని చిన్న మంటపం ధ్యాన మందిరం. మంటపం చుట్టూ శిలా నిర్మిత శాలకు ఆవల కోనేరు నిర్మితమై ఉంది. శ్రీ రఘునాథ దేవాలయం ఒకప్పుడు కోటకు చెందిన రాజదర్బారు కావచ్చునేమో గాని నేడు సకల భక్తజన హృదయాధినాథుడు సకలలోక పరిపాలకుడు అయిన ఆ శ్రీరాముని ఆరాధనాలయమైన రఘునాథ మందిరం. అందుకే ఖిల్లా రఘునాథాలయంగా ఇది ప్రసిద్ధం. శ్రీరామనవమికి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవాల సందర్భంగానే కాక బ్రహ్మోత్సవాల సందర్భంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. ఇక్కడ శ్రీరామనవమికి జరిగే బ్రహ్మోత్సవాలు లక్షలాది మందిని సుదూర ప్రాంతాల నుండి కూడా రావించేవిగా ఉన్నాయి. సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరాముడు కొలువై విశేష పూజలు అందుకుంటాడు. రక్షరేకులు కట్టి శ్రీరామునికి జంతం సమర్పించి కళ్యాణమూర్తులైన వధూవరుల్ని అలంకరింపచేసి వరుణకు శిరోభూషణంగా సరిగంచు తలపాగా చుట్టి తెరపట్టి కళ్యాణ వేడుకలకు శుభ నిర్వహణం చేస్తారు. భక్తుల ఆనందోత్సాహాల మధ్య అక్షతమూర్తులైన సీతారాముల కళ్యాణం జరుగుతుంది. మంగళ సూత్రధారణ మంగళ వాయిద్యాల నడుమ జరుగుతుంది. తలంబ్రాల వేడుక, వధూవరుల పరస్పర మాలాధారణం ఆనంద నృత్యహేలతో జరుగుతుంది. ఉత్సవాల సందర్భంగా ఆలయం విద్యుద్దీప కాంతులతో నయన మనోహరంగా విరాజిల్లుతుంది. సుందరకాండ పారాయణం వంటి ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలతో వేడుకలు జరుగుతాయి. శనివారం ఇక్కడ ఖిల్లా రఘునాథ ఆలయంకు వస్తాం. ఈ దేవుడు చాలా మహిమగల దేవుడు. శనివారం గుడికి వస్తా. రఘునాథ స్వామి అంటే నాకు చాలా ఇష్టం. వారం వచ్చి నేను ఇక్కడికి దర్శించుకుంటాను. దేవుడి మహిమ ఎంతటిది అంటే మేము సేవ చేస్తున్నప్పుడు మాకెంతో బాధలో ఉన్నాము. ఆ రాముల వారే మాకు మంచి మార్గాన్ని చూపించి ఆయన ఆశీర్వాదాన్ని అందించాడు. ఈ గుడికి ప్రతి రామనవమికి బాగా అతి బ్రహ్మాండంగా మంచిగా ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాగా మంది వస్తాం. భద్రాచలంలో ఎలా అయితే సీతారామస్వామి వారు ఉన్నారో అదే ప్రకారం ఇక్కడ ఉన్నారన్నమాట. ప్రతి సంవత్సరము ఈ రామనవమి సమయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నిత్యోత్సవ, పక్షోత్సవం, వారోత్సవ, పవిత్రోత్సవాలు అన్ని ఉత్సవాలు ఇక్కడ ఈ కమిటీ వాళ్ళు వైభవంగా జరుపుతున్నారు. ఇది శివాజీ గురు సమర్థ రామదాస్ గారు ఆలయం స్థాపితం చేశారు. ఇక్కడ కూర్మపీఠం అనేది విశిష్టత. ఇది ఎక్కడ సాధారణంగా లేదు. కూర్మపీఠం పైన సీతారామచంద్ర స్వామి ప్రతిష్టాపన చేశారు మన త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు.
ఇక్కడ వచ్చే భక్తులు అర్చన అది చేసుకున్నట్టయితే వారికి ఎన్నో కోరికలు నెరవేరుతున్నాయి, ఇక ముందు కూడా నెరవేరుతుంటాయి. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. నాయక ఆది మధ్యాంతరహిత